రాముడు వెళ్ళి పట్టాభిషేకం సీత అని చెప్పగానే ఆవిడ వెంటనే బీరువాలో చీరలు తీసి మంచం మీద పరిచేసి ఈ చీర కట్టుకోమంటారో చెప్పండి అది. ఆయన ఉదాహరణ ఇది కట్టుకో, నాకు నచ్చింది మీకు ఎలా నచ్చింది అన్నట్టు. నాకు తెలుసులే అన్నట్టు. ఏంటో తెలుసా, అది పెళ్ళినాడు జనక మహారాజు పెట్టిన చీర. నచ్చక ఏమవుతుందండి, వాళ్ళ నాన్న పెట్టాడు. మొగుడు 10,000 ఎట్టుకున్నా నచ్చదమ్మా, పుట్టింటి వాళ్ళు 1,000 రూపాయలు పెట్టుకున్నా నచ్చుతుంది, మహిళలకి నమస్కారం. అదంతే మమకారం. మా నాన్న పెట్టాడు, అప్పటికి ఆ తండ్రి పోయాడు అనుకో పొరపాటుని, ఇంకా నచ్చుతుంది. మా నాన్న వెళ్ళిపోయాడు పాపం, ఎంత ప్రేమతో పెట్టాడు. ఈ మొగుడికి చికగ్గా ఉండి నేను 1,00,000 రూపాయలు చీర కొన్నాను, ఏ మాట చెప్పట్లేదు ఇక్కడ. అంతే, అది అంతే. దాన్ని నవ్వేసి ఊరుకోవడమే, తగాదా పెట్టుకోకూడదు. అందుకని రాముడు మనసులో నవ్వుకున్నాడు, అది వాళ్ళ నాన్నగారు పెట్టించారా, పెళ్లి రోజు కట్టుకుందని నాకు తెలుసు అది, అందుకే అక్కడ వేలెట్టాడేనా. వారి ఇష్టమే మన ఇష్టం అనుకుంటే అయిపోయాయి. మన ఇష్టం దేనికి ప్రత్యేకంగా, మనస్సులో ఏ కల్మషము లేనివాడు ఎదుటి వాళ్ళ ఇష్టానికి ప్రాధాన్యం ఇస్తాడు. అప్పుడు జీవితం బాగుంటుంది, జీవితం బాగుంటుంది ఖచ్చితంగా.